నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. విషయం ఫైనల్ కి చేరినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు రంగంలోకి దిగుతారు. పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. లిక్కర్ స్కామ్ పీక్స్ టైంలో ఆయన వచ్చి మాట్లాడటం, ఆ తర్వాత మళ్ళీ అమరావతి విషయం పీక్స్ టైంలో ఆయన ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడటం కావచ్చు. ఇప్పుడు చూస్తే మరి ఇటు తిరుమల లడ్డు కల్తీ అంశం, ఇటు పరకామణి అంశం కూడా ఇంకా ఫైనల్కి చేరబోతుంది అనుకున్న టైంలో నిన్న ఆయన వాటిపై స్పందిస్తూ మాట్లాడారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈర్ష్యతోనే కూటమి ప్రభుత్వం ఆయనకు వస్తున్నటువంటి ప్రజాదరణ చూడలేక వాళ్ళ నాయకులను వీళ్ళందరినీ కూడా కావాలని కక్ష సాధింపుగా అరెస్ట్ చేస్తుందని, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని అంటున్నారు. అంటే మొదటి నుంచి ఈ డైవర్షన్ పాలిటిక్స్ అన్న మాట వాళ్ళు పదే పదే వాడటం జరుగుతుంది. మరి దీన్ని ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది? అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వేసినటువంటి ఈ ఫైనల్ బాల్ ప్రజల్ని ఎంతమేర నమ్మించవచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి మరి చివరి ప్రయత్నం అనుకోవాలో ఏమనుకోవాలో కానీ ఆయన కొన్ని క్లారిటీస్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఆ క్లారిటీస్ ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది? మనం చూస్తూ ఉన్నాం, ఓ పక్క పూర్తిగా వాళ్ళు కూరుకుపోయినటువంటి పరిస్థితి, ఇంక రేపు మాపు అరెస్ట్ అనుకుంటున్న టైంలో ఆయన వ్యాఖ్యలు చేయటం ఏంటి మీ ఉద్దేశం? ఇప్పుడు ప్రజల మాట దేవుడేరు. వైసీపీ కార్యకర్తలు, వైసీపీ సానుభూతి పరులే ఇతను నమ్మరు, ఇతను తిట్టుకుంటున్నారు. మా జగనన్నకి దరిద్రం అంతా నువ్వే అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డిది ఏది ఇతను పట్టుకుని ఉన్నాడో తెలియదు, కానీ మొత్తం మీద వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఇతని పట్ల సానుకూలంగా ఉన్నాడు. ఇతను సర్వం సహా చూస్తున్నాడు. యాక్చువల్గా ఈ ఘోర పరాజయానికి ముందు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డికి బదులు అతను మౌత్ పీస్లాగా ఇతనే మాట్లాడేవాడు. జగన్మోహన్ రెడ్డి ఇతను మాట్లాడిన అన్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టే. కుటుంబ విషయాలు అసలు ఏ విషయం మాట్లాడినా ఆఖరి షర్మిల గారిని విమర్శించాడు, వాళ్ళ అమ్మగారిని మొత్తం అందరిని విమర్శించాడు. అతను అంటే ఏంటి, ఇతని స్థాయి ఏంటి, అతను లెవెల్ ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు అని అనుకునే వాళ్ళం. కానీ అది జగన్మోహన్ రెడ్డి మైక్ పీస్ అని మళ్ళీ తెలుసు కాబట్టి జగన్ అతని చేత మాట్లాడితే వాళ్ళు బద్ధకం కదా. ఇప్పుడు ఏదో సినిమాలో చూపిస్తాడు, అతను ఆవలించి చిటికలు ఎవరేస్తారా అంటాడు వాళ్ళ పనివాడిని. అలా అటు అన్నమాట. అతని ఇంట్లో పడుకుంటానికి ఇష్టపడతాడు. అతను బయటకు వచ్చి చిరాకు అతను జనాలు ఏటి గోవాలనుకుంటూ ఉంటాడు. ఎంతసేపు డబ్బులు లెక్కెట్టిస్తాం, డబ్బులు పోగెడతాం, ఎంత వచ్చింది చూసుకుంటాం ఒకటి చూస్తాడు డబ్బులు కాబట్టి. మిగతా ఎంత చిరాకు అతనికి. ఇంట్లో ఉన్నాడు, ఒంటరిగానే ఉంటాడు అతను. ఎవడన్నా వచ్చి 1 by 1 వచ్చి లెక్కలు చెప్పేసి పోవాలంతే. వస్తే బయటకు వచ్చినప్పుడు మాత్రం జనాలు ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. సీఎం అప్పుడేమో జగనన్న తోపన్న అనేవారు, చుట్టూ పరదాలు కట్టి అప్పుడు ఎవరికి అందుబాటులో ఉండేవాడు కాదు. ఇప్పుడు అందరినీ పిలిపించుకుంటున్నాడేటి, సీఎం అని అనిపించుకుంటున్నాడు. లేదంటే అతనికి గిలగలు, ఇప్పుడు మూర్ఛ రోగం వచ్చినట్టు కింద పడి గిలగలు కొట్టేసుకుంటాడు కదా, నీళ్లు పోతూ ఉంటారు తెలుసా నీకు. మూర్ఛ వచ్చినట్టు కింద పడి కొట్టేసుకుంటే చేతిలో తాళాలు గుర్తు పెడతారు, కొంతమంది నీళ్లు పోతారు. అది పూర్వం ఆడుకుంటాకు వచ్చేవారు ఊళ్ళోకి. అంటే వాళ్ళు మూర్ఛ ఉండదు వాళ్ళకి, కానీ వాళ్ళు ఆడుకుంటే కింద పడిపోయి ప్రతి ఈదిలోనే పడిపోతుంటారు. అలాగే థియేటర్ ఈదిలో పడిపోడు, మేము ఆడుకుంటా అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా. ఇటు కర్ణంగా ఈదిలోనూ పడిపోడు, మళ్ళీ మా పెద్ద ఈదిలో కూడా పడిపోతున్నాడు, ఇటు ఇన్సార్లు పడిపోతున్నాడు ఏంటో అనుకునేవాడు నేను ఎవరన్నా మా తెలియకి పెద్దలను అడిగితే మూర్ఛ ఉందాడికి, ఆ నీళ్లు పోతే లెగుతాడు, కొంచెం తేరుకుంటాడు. చాలామంది ఇళ్లలోంచి బిందులు చెంబులతో నీళ్ళు తెచ్చి పోసిపోరు. ఇది ఏదో జాతర కింద ఉండేది అదంతా. అలాగే అతనికి జనం లేకపోతే సీఎం అనకపోతే అతనికి తేడా వచ్చేది. అంటే రియల్గా వస్తున్న ప్రజాదరణ కాదు అంటారా? వాళ్ళు పురమాయించుకుంటారండి. ఇవాళ జనాదరణ ఇతను చాలా ఉద్ధరించేయడం జనం వచ్చేస్తారా? మీరు లాజికల్గా ఆలోచించండి. ఇప్పుడు చాలా మహానుభావుడు ఇతను. అరచేతిలో స్వర్గం చూపించాడా లేకపోతే నరకం చూపించాడా, మనకి ఏం చేసాడు ఇతను అనేటువంటి ప్రజలు మీకు అంత ప్రేమ అభిమానాలు అంటే ఎందుకు ఓడిస్తారు? 11 సీట్లకి ఎందుకు పరిమితం చేస్తారు? ఏదో బోర్డర్లో ఏమి ఓడిపోలేదు అతను, మట్టానికి పోయాడు, మట్టానికి తొక్కేశారు అతన్ని. పొగాకు బేళ్ళు గట్టిగా అనిసేసి కట్టెత్తరు చూసారు, అలా తొక్కేశారు అతన్ని. ఇతను దాన్ని కవర్ చేసుకోవడానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఓడిపోయిన తర్వాత ఇంక ఎవరికాళ్ళు నువ్వంటే నువ్వు అని తిట్టుకుంటారు. తర్వాత నీకన్నా పెద్ద సవట ఎన్నురా, నీకన్నా పెద్ద సవట ఎన్నురా అని పాటలు పాడుకుంటారు. విజయసాయి రెడ్డి ఇటు అలాగే పాడుకున్నారు. అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాడు. కారణం ఏంటి? వాళ్ళ కొడుకు భార్గవ రెడ్డి కొంత మేనేజ్మెంట్ చేసి ఆ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉండి వాళ్ళందరికీ ప్రభుత్వ సొమ్ము జీతాల కింద ఇప్పించి, రామ్ గోపాల్ వర్మకి ఇలాగ ఫైబర్ నెట్ నుంచి అలాగే వాళ్ళ సొమ్ము ఇంట్లో పని వాళ్ళందరికీ తీసుకొచ్చి అక్కడ జీతాలు ఇప్పించి ఇవన్నీ చేశారు కదా. ఎక్కడ తీస్తారా బాబు వీళ్ళు అని చెప్పి సైలెంట్గా ఉన్నాడు. జీవి రెడ్డి గారు ఆయన్ని కెలికి వదిలేశాడు కదా. అప్పుడు కొంచెం ఎందుకు వచ్చిన కూడా సైలెంట్గా ఉన్నాడు. వీళ్ళు ఏం చేయట్లేదు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు. అమ్మాయి మనల్ని ఏం అంటలేదురా బాబు అనుకుని మళ్ళీ బయటకు వస్తున్నాడు వెళ్ళగానే. అసలు నిన్న ప్రత్యేకించి బయటకు రావడానికి కారణం ఏంటంటే, మధ్యనే రావట్లేదు అతను. నిన్న ప్రత్యేకించి ఎందుకు వచ్చాడంటే, విజయసాయి రెడ్డి ఆ పార్టీలో నేను శశికళనా నువ్వు శశికళవా అనేటువంటి పోటీ నడుతుందంటే. అర్థమైంది నీకు? శశికళ అంటే జయలలిత పక్కన ఒక ఆవిడ ఉండేది కదా, అలాగా నేనే శశికళ అంటాడు విజయసాయి రెడ్డి. కాదు, నేను శశికళ అని వాళ్ళిద్దరు దెబ్బడుకుంటున్నారు ఫస్ట్ నుంచి. విజయసాయి రెడ్డి కోరికలో న్యాయం ఉంది. ఏంటి,
ఇతను దొంగ లెక్కలు రాశాను, పెన్నులు మార్చి రాశాను, రకరకాల రంగులు ఇంకులతో రాశాను, డొల్ల కంపెనీలు పెట్టించాను. పైకి కిందకి చూసి వ్యాపారం ఏం తెలిసి ఇతనికి. అలాంటి వాడు 1,00,000 కోట్లకి అధిపత్యం చేశాను. పేపర్ పెట్టుకున్నాడు, ఛానల్ పెట్టుకున్నాడు, సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకున్నాడు, డొల్ల కంపెనీలు పెట్టాడు, ఎంత డబ్బు ఇచ్చాను అని చెప్పేసి అతను అంతా నేనే చేశాను అనుకుంటాడు కదా. జైల్లో కూడా ఉండొచ్చారు. పైగా ఇది పట్టుబడిపోయిన తర్వాత పోయిన కాడికి పోగా అంటే సీజీఐగా మిగిలినంతా కూడా వేరే వేరే మార్గాల్లో రకరకాల మార్గాల్లో దాయటానికి కూడా నేనే కదా. అంతేకాకుండా నేను ఎప్పుడూ టచ్ చేసుకుని ఉన్నా కానీ జైల్లో కూడా టచ్ చేసుకుని అతని పక్కనే ఉన్నాను అని చెప్పి అతను సహానిందితుడిగా ఉన్నాడు కదా. అంతకన్నా త్యాగమే ఉంటుంది ఎవరికన్నా. నేను జైల్లో కూడా ఉన్నాను మీకు కూడా అనేటువంటిది వాడికి ఒక క్లెయిమ్. అలాంటిది అతను గెలిచే వరకు సర్వసైన్య అధ్యక్షుడిగా ఉండి అతను గెలిపించి జగన్కి ఏముందండి బుర్ర ఇలాంటి వాళ్ళే పనిచేసి పెట్టారు. గెలిచాడు. వెంటనే అతను పక్కనెట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి పైనుంచి మెట్ల మించి దిగుతారు చూడండి, వెనక నుంచిన మించి అలా దిగాడు పైనుంచి. కింద నుంచి చూస్తున్న వాళ్ళకి పైనుంచి ఎవడో దిగుతున్నాడు, ఎవడరా దిగుతున్నాడు అని చూస్తారు కదా. అలా దిగేసి మొత్తం అంతా ఇతను పక్క దోస్తాడు. ముందు ఉత్తరాంధ్ర అని ఒక రాష్ట్రం అంతా ఇటు చక్రం తిప్పాల్సింది, జగన్ పక్కన కూర్చొని చక్రం తిప్పాల్సిన వాడిని వైజాగ్ ఏరియా పడేశారు. ముందు రాజ్యసభ ఇచ్చి ఇక్కడి నుంచి తోస్తారు, నువ్వు అక్కడ చూసుకోన్నారు అంటే ఓ మూలకి పంపించారు. సరే చచ్చినోటి పెళ్ళికి వచ్చిందే కట్నం, దక్కింది ఏదో దక్కిందని అక్కడి నుంచి మూటలు పంపాలి. ఓ లారీ లోడ్ వేస్తారు అరటికెళ్ళలో, 10 గెలలు పక్కనెట్టారు అంటాడు అల్లురామలింగ ఏదో సినిమాలో. అలాగా వీళ్ళకి ఒక మూటలో లోడ్ వేస్తారు, కంటైనర్లు వేసినప్పుడు ఒక 4-5 మూటలు పక్కనెట్టుకునేవాడు. ఇది అది తెలిసిపోతుంది కదా. ఎప్పుడోకప్పుడు ఓ రూపాయి పాపాయి సరిగ్గా ఇవ్వకపోయినా, వీడు సరిగ్గా పట్టించుకోకపోయినా ఆడు వెళ్ళి నీ పని చెప్తాను అని చెప్పి జగన్ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి ఈయన మూటలు పక్కన పెట్టుకుంటున్నారని వాళ్ళందరూ చెప్పేసేవారు. చెప్పేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కోపం వచ్చి ఒకసారి కారు కూడా అక్కనే కూడా తోస్తాడు. భయంకరమైన అవమానం అది. ఇంత చేశాను నేను, నాకు ఇలాంటి అవమానం చేస్తాడా, రగిలిపోతా వచ్చాడు. అతనే పూజలు కూడా చేస్తుంటాడు పార్టీ ఓడిపోవాలని. అప్పుడే అంటే చాలామంది అభిమానం ప్రేమ ఎక్కువైపోతే వాడు దెబ్బైపోయి మళ్ళీ నన్ను కోరుకోవాలనుకుంటారు. ఆ రకమైన మనస్తత్వం డెవలప్ అయిపోద్ది. అలాగే తను ఏమి చేసినా, ఎలా ప్రేమిద్దామన్నా, రకరకాల వేషాలు వేసినా, ఎంత ప్రేమించినా కానీ విరహం తట్టుకోలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి మనసులో స్థానం లేదని నలిగిపోయాడు మనిషి. ఇదంతా అయిన తర్వాత ఆ వియోగాన్ని తట్టుకోలేకపోతున్నాడు. విరహం, నేను ఇంకా ఆ విరక్తి వచ్చేసింది. ఆ విరహం ఎక్కువైపోయి విరక్తిలోకి వెళ్ళిపోయాడు. నేను రాజకీయాలు మానేస్తున్నాను, నేను వ్యవసాయం చేసుకుంటాను. పోతా ఏం చేయడంటే అతను చుట్టూ ఉన్న వాళ్ళని దెబ్బేసేద్దామని అందరి పేర్లు చెప్పేశాడు. లెక్కర దాంట్లోని రాజకేశ్ రెడ్డి, వాళ్ళు ధనంజయ రెడ్డి, వీళ్ళేనంటే దొంగళ్ళు అని చెప్పేసి పోయాడు. వాళ్ళందరూ వీళ్ళు దర్యాప్తులో కంటే ఇతను చెప్పిన దాన్ని బట్టి దారిలో. ఇప్పుడు సపోజ్ నువ్వు ఏదైనా అడ్రస్ పెట్టుకోవాలనుకో, గూగుల్ మ్యాప్ పెట్టుకుంటావు, అది కూడా సరిగ్గా తీసుకెళ్తే ఇక్కడ సందులో గట్ట తీసిపోద్ది ఒకసారి. అలా కాకుండా చెయ్యట్టుకుని ఇదిగోండి ఇదేనండి ఇల్లని కూడా తీసుకెళ్ళి చూపించారు. ఇంకెవడన్నా అలా పట్టుకెళ్ళి చూపించేసి వీళ్ళు అందరూ వాళ్ళు దారిలో డబ్బులు ఎక్కడ పెట్టారు ఇవన్నీ చెప్పేసాడు. అయిపోయిందా అది, అమ్మయ్య వీళ్ళందరూ పోతారో నేను వచ్చి చేరొచ్చు మళ్ళీ అనుకున్నాడు. ఏంటండి అది కనిపెట్టేసి సజ్జల అమ్మని అమ్మీడు వచ్చేసి ఇలా ఉన్నాడు బాబు, మళ్ళీని పార్టీ గెలిచినా ఓడినా అధికారం ఉన్నా లేకపోయినా వీళ్ళందరూ జైల్లో పోతారో. మీకు తెలివితేటలేంటే సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్గా ఎందుకు లేడు, వాళ్ళు కొడుకు కట్ట ఉన్నారు. కానీ ఇన్ని నేరాలు ఘోరాలు చేసిన ఇది మొత్తం అందరూ పోయారనుకోండి, ఒక ఇల్లు ఉంటుంది, ఇంట్లో పని వాళ్ళు అందరూ పోతారు, ఒక యజమాని ఉంటాడు, ఇవన్నీ చూసుకుంటారు. యజమానితో సహా అందరూ జైల్లో పోతున్నారు అనుకో, అక్కడ పెద్ద పాలేరు ఉంటాడు కదా, అని ఏం చేస్తారు, ఎవరు నువ్వే చూసుకోరా బాబు జాతకం చెప్తారు కదా. అలాగే అతనికి అప్పచెప్పేస్తారు. శుభ్రంగా నాకేయచ్చు అనుకున్నాడు. పెత్తనం ఉంటుంది, చేతిలో డబ్బు ఉంటుంది, పార్టీ క్యాడర్ ఉందా, ఆ పార్టీకి అధిపతిగా ఉంటాడు. గెలిచిన గెలపని 5 సీట్లు ఉన్నా 3 సీట్లు ఉన్నా ఇది అతను ఎత్తుగాడ. ఇది మళ్ళీ విజయసాయి రెడ్డి దొబ్బెత్తాడేమో ఆ ప్లేసు అని డైరెక్ట్గా నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. అందుకు మాట్లాడుతున్నాడు అతను, అది రీజన్. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ప్రజలు రా అన్నయ్య అని ఏం కోరుకుంటలేదు. నువ్వు వద్దురా బాబు, నీకు దండరా బాబు, నీ ముఖం కూడా చూస్తానికి ఇష్టపడదు, అల్లిపోతున్నారు బయటకు వస్తే. అతన్ని సాధారణంగా ప్రజలు సునామీకి భయపడతారు, పిడుగులకు భయపడతారు, ఉల్కాపాతానికి భయపడతారు, భూకంపానికి భయపడతారు, మళ్ళీ నమ్మకం ఉన్న వాళ్ళు దయ్యాలకు భయపడతారు. ఈ ఎన్నాటితో పాటు ఇంకెవరికి భయపడతారు తెలుసా? ఆంధ్రలో జగన్ అంటే భయపడతారు. వాళ్ళు మళ్ళీ వచ్చి చంద్రరావు బాబు అనుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అతను వచ్చి మాట్లాడాడు. నన్ను అతను ఏమంటున్నాడు, 1,000 సంతకాలంట జనం ఎగబడి ఆడు పెట్టేసిందే కాకుండా నేను ఇంకా 10 మంది తీసుకొస్తానండి అని తీసుకొచ్చేస్తాను అంటున్నాడంట. ఆ ఆదరణ అవన్నీ చూసి కుళ్ళు వచ్చేస్తుందంట. అసలు వీళ్ళని వాళ్ళు పట్టించుకుంటలేదు. వాళ్ళు కూటమోళ్ళు నిజంగా వీళ్ళని చూసి కుళ్ళు వస్తే కుళ్ళిపోరాళ్ళు, వీళ్ళని బొక్కలేసి కొలబెడేస్తారు. వాళ్ళు కుళ్ళు వచ్చిందనుకోండి, అయ్యో వాళ్ళు చాలా బాగున్నారని కుళ్ళిపోతారు. వాళ్ళు ఏటా వీళ్ళ సంగతి అని చెప్పి లోపల ఏం చేస్తారు. వాళ్ళు ఏమీ కుళ్ళిపోవట్లేదు, మీరే ఇంకా అలాగే కుళ్ళిపోవాలి. బాగా కుళ్ళిపోయిందని తీసి ఆధారపడద్దామని చూస్తున్నారు జనాలు. ఆదరణ అంట రప్ప అంటారు. సినిమా డైలాగు తప్పే ఉంది అంటున్నాడు. తప్పున్నారా? సినిమా డైలాగులు వేయటాక మీకు రాష్ట్రంలో రాజకీయాలు మీ వెనకాల జనం తిరిగేది, జనాలు
జడిపించడానిక ఆ ఒక్కడి చాలు మేము లోపలేయడానికి. ఎవరిని బెదిరిస్తారు మీరు? రప్ప అంటే ఎవరిని నరుకుతారో చెప్పమనాలి. ఇప్పుడు రేపు వాళ్ళు ఐడెంటిఫై చేశారు. వాళ్ళు పిలిచి రప్ప అన్నగా ఎవరు నరుగుతారో చెప్పరా బాబు అని అడుగుతారు కూర్చోబెట్టి. వాళ్ళందరినీ వాళ్ళు తెలియట్లేదు, ఇంకా వీళ్ళు వెనకాల తిరుగుతున్నారు. వాళ్ళు రికార్డులోకి వెళ్ళిపోయారు వాళ్ళంతా. ఇలాగ అతను ఇదే సందర్భంగా ఒకడేమో ఎన్కౌంటర్ చేయమంటాడు, ఒకడేమో ఇలాగంటాడు అని చెప్పి మమ్మల్ని కూడా ప్రస్తావించాడు. అంతకు మించి మాట్లాడలేదు అతను. సహజంగా చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారండి. తిరిగి మనల్ని ఫ్రస్ట్రేషన్ అంటాం. మన ఫ్రస్ట్రేషన్ కాదు, ఒళ్ళు మండుతుంది మాకు. మిమ్మల్ని రోడ్డు మీద తిరుగుతుంటే మీరు ఇంకా ఇన్ని తప్పులు, ఇన్ని ఘోరాలు, ఇన్ని అన్యాయాలు, ఇంత ప్రజాద్రోహం, దైవద్రోహం చేసి అడ్డగోలు దోపిడీ చేసి లక్షల కోట్లు కొల్లగొట్టేసి సిగ్గు లేకుండా ఇంకానే ఇంత ఘోర పరాజయం ప్రజలు కాంట్రించి ఉమ్మేస్తే కనీసం 4 ఏళ్ళు మీరు బయట కనపడకూడదు. అయినా సరే శుభ్రంగా పోటరాసుకు వచ్చేస్తున్నారు రోజున బయటికి. అది సిరాకు మాకు, మాతో పాటు ప్రజలందరికీ. ఈ ప్రభుత్వం మీద కూడా కోపంగా ఉంది చాలామందికి. నాకు ప్రభుత్వ పెద్దలు కొంతమంది మనకు చెప్పిన దాన్ని బట్టి మనం కన్విన్స్ అవుతాం. పబ్లిక్ ఎందుకు కన్విన్స్ అవుతారు? ఏం చెప్పినా సరే అలాగే చెప్తారు, ముందు లోపలేయాలంటున్నారు. వాళ్ళు ఎందుకు బయట వాళ్ళు మాట్లాడి ఒక్కొక్క మాట వాళ్ళకి ఉడికిపోతూ ఉన్నారు. ఏదో రోజు వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు మందు ఆగి వాళ్ళకి రేట్లు తగ్గించి నాణ్యమైన బ్రాండ్లు ఇచ్చాడు. నిరుద్యోగులకి డిఎస్సీ వేసాడు. తల్లికి వందనం పేరిట బిడ్డలకి ఇద్దరికి ముగ్గురికి ఇచ్చాడు. 5 రూపాయలకి అన్నం పెట్టాడు. అలాగే వీళ్ళందరూ కోపం తీర్చడానికి వీళ్ళందరినీ కొట్టుకుంటూ తీసుకెళ్ళి లోపల వెళ్ళి ఏర్పాటు చేస్తాడో మీరేం వర్రీ అవ్వకుండా అని చెప్తున్నాను నేను. ఇన్ని హామీలు నెరవేర్చారు కదా, ఇది కూడా హామీ ఇచ్చారు, ఎవరిని వదిలిపెట్టనండి. ఖచ్చితంగా ఆ హామీ కూడా నెరవేరుస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.